మరి ప్రజల మంచి కోరుకునేటోళ్ళు అయితే తెలంగాణ వస్తే పేదోళ్ళ బతుకులు బాగుపడాలని మనం కోరుకోవాలి తప్పితే ఇంకేదైనా ఆదాయం తీసుకొచ్చి పేదోళ్ళకి పెట్టాలి కానీ నువ్వు పేదోళ్ళకు ఒక వైపు ఒక చేయితోటి స్కీమ్స్ అని చెప్పేసి పైసలు ఇస్తాం, ఇంకో చేయితోటి తాగుడు రూపంలో మద్యం రూపంలో ఆ పేదోళ్ళ ప్రభుత్వం నడిచినట్లేదు కదా, ఒక్కరోజు ఆపితే కుప్పకూలిపోతుంది, పైసలు లేవంటారు కదా. డబ్బులు లేకుంటే డబ్బులు లేవని చెప్పండి, ఇవ్వకండి. కానీ తాగిపిచ్చి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయొద్దు, వాళ్ళ ప్రాణాలను భరించొద్దు అని చెప్పి అంటున్నా నేను. ఆరోగ్యం ముఖ్యమా? మనిషి 2 పూటలు అవసరం లేదు రఘు తినడానికి, ఒక్కప్పుడు తిన్నా బతకొచ్చు ఆరోగ్యంగా. కానీ ఈ తాగుడు అనేది ఏంటంటే వాళ్ళ జీవితాలని కొంపగూలుస్తుంది. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది యువకులు పేదోళ్ళు కష్టాలు ఉన్నోళ్ళు తాగుడుకు బానిసై వాళ్ళ జీవితాలు నాశనం పోతున్నాయి. దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. మద్యపాన నిషేధం అని అనట్లేదు, మద్యాన్ని మనం కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. సాయంత్రం పూట 2 కష్టం చేసిన వాళ్ళు సాయంత్రం పూట ఏదో కొద్దిగా తీసుకుంటే తప్పులేదు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ పడితే అక్కడ బెడ్ షాప్లల్లో ప్రతి ఊర్లో దొరికితే ఏమైతుందంటే చాలా మంది యువకులు కానీ ఎంతో మంది దాని బానిస అయిపోయి నా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లేదంటే 45,000 కోట్ల రూపాయల లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం కూడా ఎక్కువైంది కదా. మరి ఇప్పుడు మీరు మాటకి మీరు కట్టుబడి మీరు అమలు చేస్తారా ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో? ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద నమ్మకంతో మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నేనేమనుకున్నంటే కేసీఆర్ చేసే చెడ్డ పనులు, దోపిడికి వ్యతిరేకంగా, అవినీతి వ్యతిరేకంగా, చెడ్డ పనులు, గిటువంటి పనులు వ్యతిరేకంగా మనం కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కోసం పనిచేయాలని వచ్చింది నేను. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా సరే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించమని చెప్పి ఎంపీకి ఇన్ఛార్జ్ పెట్టి గెలిపించిన నా బాధ్యత అయిపోయింది. ఆయన శాసనసభ్యునిగా ఒక నియోజకవర్గ సమస్యలను చూసినప్పుడు నాకు అలా మాట్లాడాలనిపించి మాట్లాడినా. ఇంకా ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ఇది మరి రాజగోపాల్ రెడ్డి చెప్పి మాట్లాడాల నిజం ఉంది అని అనుకుంటేనేమో ఆ టైమింగ్స్ మార్చి ఈవినింగ్ 4 to 9 పెడితే 5 to ఈవినింగ్ 4 to 8 పెట్టరు సార్. స్టేట్ వైడ్ ఒకటే పాలసీ ఉంటుంది, పెట్టరు. దెన్ వాట్ నెక్స్ట్? పెడితే ప్రజలకు, రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. పెడతారా పెట్టరా వాళ్ళ ఇష్టం. నేను చెప్పిన